హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు హౌ ఐ స్పెండ్ మై డే విత్ మై చిన్ని కూతురు వీడియో చూసేయండి. యాక్చువల్లీ నా మార్నింగ్ వెరీ సింపుల్గా ఉంటుంది. సో జనరలీ మార్నింగ్ లేచిన వెంటనే నాకు యష్నా దగ్గరికి వస్తుంది అనమాట. సో నాకు ఆ టైం బెస్ట్ టైం యాక్చువల్లీ, బికాజ్ పాప నా దగ్గర ఉంటుంది అండ్ చిన్న పాప పడుకొని ఉంటుంది కాబట్టి ఎక్కువ యష్నాని హక్ చేసుకొని అలా కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తాను. బట్ ఈరోజు యష్నా కూడా లేదు, తను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళింది కాబట్టి. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్క్, జస్ట్ నా చిన్న పాపని కూడా చూసుకుంటే చాలు అన్నట్టు. సో లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. అంటే ఒకప్పుడు నన్ను నేను హ్యాండిల్ చేసుకునే స్టేజ్ నుండి ఇప్పుడు 2 కిడ్స్ని కూడా హ్యాండిల్ చేసుకునే స్టేజ్కి వచ్చేసాను అనమాట. ఫస్ట్ యష్నా పుట్టినప్పుడు నేను అంతా హ్యాండిల్ చేయలేకపోయాను, అంటే కంప్లీట్గా అమ్మ వాళ్ళు అలా చూసుకునే వాళ్ళు. బట్ ఈసారి నేనే చిన్న పాపను కూడా హ్యాండిల్ చేసుకుంటున్నాను. అంటే ఐ ఫీల్ లైక్ చాలా ఎక్స్పీరియన్స్ అయినట్టు అనిపించేది. సో చిన్న పాపను కంప్లీట్గా నేను చూసుకుంటున్నాను కాబట్టి ఐ డోంట్ నో ఇద్దరిని నేను ఒకటేసారి ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటి అనేసి నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో వస్తాయి. ఒకప్పుడు మార్నింగ్స్ అంటే నాకు జస్ట్ లేవడం, అలా ఉండిపోవడం, అలా కూర్చోవడం అన్నట్టు. బట్ ఇప్పుడు అలా కాదు కంప్లీట్గా. అంటే ఇప్పుడు కూడా నేను కూర్చుంటున్నా, ఇక్కడ ఉన్నాను కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో. బట్ ఐ డోంట్ నో బెంగళూరుకి వెళ్ళాక ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఐ రియల్లీ డోంట్ నో. సో నేను మేనేజ్ చేసుకోగలుగుతానా లేదా, సో ఇలా చాలా మల్టిపుల్ థాట్స్ అన్నీ మైండ్లో రన్ అవుతున్నాయి. సో లెట్స్ సీ, ఇంకా 2-3 మంత్స్లో మేబీ నేను బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. జనరల్లీ నా మార్నింగ్స్ అయితే ఫస్ట్ బేబీస్ని చూసుకుంటూ వాళ్ళ స్మైల్స్ అన్నీ చూసుకుంటూ అలా స్టార్ట్ అవుతుంది. దెన్ ఇలా వాటర్ అంతా తాగుతాను అనమాట. యాక్చువల్లీ వాటర్ ఎక్కువ తీసుకుంటాను బికాజ్ మిల్క్ ప్రొడక్షన్ బాగుంటుంది అని. సో ఈ 2 లీటర్స్ వాటర్ బాటిల్లో ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక 1 లీటర్ అలా తాగేస్తాను అనమాట. సో ఎలాగో యష్నా లేదు కాబట్టి ఐ థాట్ కొంచెం అలా పైకి వెళ్ళి ఒక చిన్న వాక్ చేసుకొని అండ్ మీకు కూడా మా ఊరిని చూపిస్తాను. మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే డూప్లెక్స్ హౌస్. సో కంప్లీట్గా చాలా స్పేషియస్గా అండ్ మార్నింగ్ అయితే ఇట్లా కంప్లీట్ వెంటిలేషన్ అలా అంతా ఉంటుంది. అండ్ ఆల్సో చిన్న చిన్నగా బర్డ్స్ అన్నీ ఇలా సౌండ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో మార్నింగ్ చాలా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే మా కంప్లీట్ విలేజ్. యాక్చువల్లీ విలేజ్ ఒక సైడ్ మొత్తం పొలాలు ఉంటాయి అండ్ ఒక సైడ్ మొత్తం ఊరు ఉంటుంది అండ్ కంప్లీట్గా మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది అనమాట. సో కంప్లీట్లీ రిమోట్ ఏరియా. సో ఏది అంత ఈజీగా దొరకదు. సో ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా తీసుకోవాలన్నా మంచిగా కొంచెం దూరం వెళ్తే కానీ మాకు ఏం దొరకవు, అంతగా రిమోట్ ఏరియా ఇది. బట్ స్టిల్ ఆ అట్మాస్ఫియర్ కానీ ఆ క్లైమేట్ కానీ చాలా బాగుంటుంది. అండ్ దట్టు ఇన్ వింటర్ అండ్ రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది గైస్. డెలివరీ అయినప్పటి ఇంకా నేను పైనకి ఎక్కువ రాలేకపోయాను బికాస్ అమ్మ వాళ్ళు మార్నింగ్ చలిలో ఎక్కువ ఉండొద్దు అంటారు. సో ఇప్పుడే కొంచెం అలా బయటకు వస్తున్నాను అనమాట. ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ జస్ట్ కొంచెం అలా వాక్ చేస్తే బాగుంటుంది కదా అనేసి. సో ఫస్ట్ అయితే వాకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 2 to 3 days ఇంకా నేను వాకింగ్ స్టార్ట్ చేశాను బికాజ్ సడన్గా నా వెయిట్ ఇంక్రీజ్ అయినట్టు నాకు అనిపించింది. ఇప్పుడు వెయిట్ లాస్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ బట్ స్టిల్ నా వెయిట్ అయితే నేను గెయిన్ అవ్వకూడదు అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట స్టార్టింగ్ నుండే. బికాజ్ నేను ఇప్పుడు 30sలో ఉన్నాను గైస్. సో వెయిట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉండాలి అండ్ హెల్త్ పరంగా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాను ఈ మధ్య. కొంచెం హెల్తీగానే తినడానికి ట్రై చేస్తున్నాను. అఫ్కోర్స్ కొంచెం అన్హెల్తీ కూడా తింటాను కానీ బట్ ఈ మధ్య కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవుదాం అనుకుంటున్నాను. నేను వాకింగ్ చేసి కిందకు వచ్చేసరికి చిన్న పాప లేసి కూర్చోయింది అండ్ తను లేసిన వెంటనే ఇలా అరుపులు అవన్నీ స్టార్ట్ చేస్తుంది. ఈ మధ్య కొంచెం ఇలా సౌండ్స్ అవన్నీ చేస్తుంది అనమాట బికాజ్ 3rd month ఎంటర్ అయింది కాబట్టి కొంచెం మంచిగా రెస్పాండ్ అవుతుంది, చూస్తుంది, కొంచెం సౌండ్లు చేస్తుంది. లక్కీగా నా 2 పిల్లలు అయితే నాకు అస్సలు ఇబ్బంది పెట్టలేదు. అంటే స్టార్టింగ్లో కొన్ని డేస్ వాళ్ళు కొంచెం క్రాంకీగా బిహేవ్ చేశారు అండ్ ఈవెన్ నాకు కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేసి అవన్నీ అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. లైక్ స్లీప్ ప్యాటర్న్స్ కానీ సో తను ఎప్పుడు ఫీడింగ్ తీసుకుంటారు ఏంటి అనేసి ఇవన్నీ కొంచెం టైం పట్టింది అనమాట. అండ్ నేను మార్నింగ్ లేచిన వెంటనే నెక్స్ట్ చేసే పని మిల్క్ తాగడం. అస్సలు నాకు ఇష్టం ఉండదు మిల్క్ తాగడం, బట్ ఓన్లీ ఆఫ్టర్ డెలివరీ అండ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం మాత్రమే నేను మిల్క్ తాగుతున్నాను. అండ్ మా అమ్మ కొద్దిసేపు అలా పాపను ఎత్తుకుంటుంది కాబట్టి నేను కొంచెం టిఫిన్ అవన్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మా ఇంట్లో ఈరోజు ఉప్మా స్పెషల్. ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది ఇంట్లో ఉప్మా చేసి, సో అందుకని ఈరోజు ఉప్మా చేసుకుంటున్నాం. టిఫిన్ అంతా ప్రిపేర్ అయిపోయాక ఇంకా చిన్న పాపకి కొంచెం బాతింగ్ అవంతా చేయాలి కదా. ఎవ్రీడే మసాజ్ అయితే మ్యాండేటరీగా చేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ బేబీ కంటే చిన్న బేబీకే ఎక్కువ చేస్తున్నాను. ఈవెన్ దిలీప్ కూడా ఇప్పుడు నన్ను తిడతాడు అనమాట. సో ఎందుకు వేసిన టైంలో అంతగా మసాజ్ చేసేదాన్ని కాదు, ఇప్పుడు ప్రతిరోజు మిస్ చేయకుండా చేస్తున్నాను అనేసి. బట్
దెర్ ఈస్ నో డిఫరెన్స్ అండ్ కంపారిజన్ అలా ఏం లేదు, కానీ ఏమో తెలీదు, మేబీ ఆ టైంలో ఇంకా నేను చిన్న పిల్లలాగానే అన్నట్టు బిహేవ్ చేశాను. ఇప్పుడు నాకు ఓకే ఒక రెస్పాన్సిబిలిటీ లాగా అనిపిస్తుంది, ఓకే పిల్లల్ని ఇలా చేసుకోవాలి ఇలా చూసుకోవాలని. సో ఆ రీజన్ వల్ల ఇప్పుడు ఎక్కువ ఫోకస్డ్గా ఉంటాను. అండ్ బేబీకి స్నానం అంతా అమ్మ చేపిస్తుంది అనమాట. సో వన్స్ స్నానం అంతా చేపించి నాకు ఇచ్చేస్తుంది, నేను కంప్లీట్గా రెడీ చేసి ఇస్తాను. సో మీన్ వైల్ అమ్మ కూడా ఏదైనా పని ఉంటే తను ఆ పని అంతా చూసుకుంటుంది. సో బేబీకి వన్స్ బాతింగ్ అంతా అయిపోయింది అంటే చాలు, తనకు నిద్ర అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుంది అనమాట. సో ఫైనల్ పాలు తాపించి అలానే పడుకోబెట్టేసాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ఫైనల్లీ దిస్ ఇస్ మై మార్నింగ్ రొటీన్ గైస్. సో ఎవ్రీ మార్నింగ్ ఇలానే కాదు, మేబీ వన్ టైం యష్నా కొంచెం ఎక్కువ క్రాంకీగా ఉంటుంది, లేదా నేను కొంచెం డిస్టర్బ్డ్గా నిద్రపోతాను. సో ఇలా చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఈ రోజు ప్రస్తుతానికి నా మార్నింగ్ ఇలా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగింది. పాప ఎలాగో పడుకోయింది కాబట్టి నేను కూడా మా పాపతో పాటు అలానే పడుకుందాం అనుకుంటున్నాను. జనరల్లీ చెప్తారు కదా పిల్లలు ఎప్పుడు పడుకుంటే అప్పుడు రెస్ట్ తీసుకోండి అనేసి, అదే ఫాలో అవుతున్నాను అనమాట. సో తను ఎప్పుడు పడుకుంటే అప్పుడు మోస్ట్లీ పడుకునేస్తాను నేను. నాకు మీ మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అవుతుందో కింద షేర్ చేసేయండి కమెంట్ సెక్షన్లో. సో నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.